సాయంత్రం అప్పుడు వాకింగ్‌కి వెళ్తున్నాను కదా! అస్సలు పొద్దున్నప్పుడు లేవాలనిపించట్లేదు ఈ మధ్యన. దట్టు కొంచెం ఆఫీస్‌లో ప్రెషరు. అసలు మేలుకువే రావట్లేదు. ఇంకా కొంచెం చల్లగానే ఉంది కదండీ వెదరు. అందుకు కొంత మోరోవర్ మా ఇంట్లో చీకటిగా ఉంటది. అది కొంత అన్నీ కలగలిపి అస్సలు మేలుకు రావట్లేదు. కంగారుగా వెళ్తున్నాను నేను కూడా ఆఫీస్‌కి. తనేమో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటారు కదా! అయితే పొద్దున్నే వచ్చేస్తది. లేదు అనంటే కొంచెం లేట్‌గా వస్తది. లేదు అనంటే అస్సలు రాదు. ఈ 3 అనమాట. లేట్‌గా వస్తదిలే అనుకున్న నాడు చాలా త్వరగా వస్తదనమాట. అప్పుడైతే ఇంక అస్సలు పనవ్వదు. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా బేసిక్‌గా నేను కొన్ని పనులు చేసుకుంటాననమాట. సో, ఏమేం చేసుకుంటాను ఈరోజు ఆఫీస్‌కెళ్ళే ముందర అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఒక ఎంప్లాయీగా కంగారుగా పొద్దున్నే 9కి ఆఫీస్‌కి వెళ్ళాలి, బయలుదేరాలి ఇంట్లో నుంచి అంటే నాకు తెలిసి అందరింట్లోనూ ఇదే చేసుకుంటారు. నేను కూడా అదే చేస్తాను. రోజు 6:45, 10 నిమిషాలు తక్కువ 7 ఇలా లేస్తున్నాననమాట. నాకే షేమ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని తప్పదు. లేడికి లేచిందే పరుగు అన్నట్టు లేచిన వెంటనే ఇంకా కంగారుగా పనులు చేస్తానన్నమాట. తను వచ్చి వెళ్ళింది అని అంటే ఇంక ఆఫీస్కి వెళ్ళిపోయే టైం అయిపోతుంది అనే కాన్సెప్ట్లో ఉంటాను నేను. ఈరోజు సింపుల్గా చట్నీ చేద్దాము, వంకాయ టమాటా కొత్తిమీర చట్నీ చేద్దామని అనుకున్నాను. ఇంకా అందుకని చెప్పేసి దానికి రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఒక్కొక్కసారి ఆఫీస్లోనే ఆలోచించుకుంటానండి. రేపొద్దున్న ఈ కూర వండాలి, ఇంటికి వెళ్ళి ఇవి కట్ చేసేయాలి, లేకపోతే ఈరోజు ఇది చేస్తున్నాను కదా చట్నీ, అవన్నీ ఫ్రై చేసేయాలి సాయంత్రం, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటాను. కానీ నేనే ఇంటికి లేట్గా వస్తాను సాయంత్రము. ఈ మధ్యన వాకింగ్కి ఒకటి వెళ్తున్నాను కదా, కంపల్సరిగా 30-45 మినిట్స్ పడుతుందన్నమాట నేను అనుకున్న స్టెప్స్ రీచ్ అవ్వడానికి. అది కూడా అంటే కంపల్సరీగా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి అసలు స్కిప్ చేయకుండా వెళ్తున్నాను. ఒక 10 డేస్ నుంచి అనుకుంటా అస్సలు స్కిప్ చేయట్లేదు. 5000 నుంచి 6000 మధ్యలో స్టెప్స్ వేస్తున్నాను అనమాట. ఇంకా అలా రాత్రులు అలా అయిపోతుంది. పొద్దున్నప్పుడేమో లేగలేక కంగారు అయిపోతుంది అనమాట పనులన్నీ కూడా. కొన్ని సార్లు ఏది తప్పదు అని అనిపిస్తుంది కదా, అలాగే నా పనులు కూడా అనమాట. చెప్పాను కదండి సింపుల్గా అయిపోతుంది అని చెప్పి. చాలా తక్కువ అన్నం వండుకుంటున్నాను ఈ మధ్యన. సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి టమాటా, కొత్తిమీర, వంకాయ ఈ 3 కలిపి చట్నీ చేస్తాను అనమాట. మిక్సీలోనే వేసాను. నిజం చెప్పాలి అని అంటే ఇవి ఫ్రై చేసేసరికి నాకు టైం అయిపోయింది. స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు మిక్సీ వేద్దాంలే అని చెప్పి స్నానం అయితే చేసేసి వచ్చేసాను అనమాట. ఇంకో టమాటాలన్నీ కట్ చేసేసి ఇవి ఫ్రై చేస్తున్నాను. నాకు తెలిసి చాలామంది రోటి పచ్చళ్ళు ఇలాగే చేసుకుంటారేమో. నేను ఈ మధ్యన సంతలో పండు మిరపకాయలు ఉంటున్నాయి కదా, ఆ పండు మిరపకాయలు తీసుకొని వచ్చి వాటితో చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు కాకుండా. టేస్ట్ వైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ భలే అనిపిస్తుంది నాకు. బేసిక్గా నేను కొత్తగా ఎప్పుడు ఏం ట్రై చేయనండి. అన్నీ పాత రకాలు అంటే నాకు తెలిసిన మట్టుకే నేను వండుకుంటాను అనమాట. అలాంటిది మధ్య నేను మరమరాలతో ఉగ్గాని అని అలాంటివి ట్రై చేస్తూ ఉంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. మిరియాల పొడి ఒకటి, అసలు మిరియాల పొడి నేను అసలు ఏంటో కొంతమంది ఇందులో వేసుకుంటారు కదా జున్నులో, నాకు ఎందుకో అది కూడా నచ్చదనమాట. సో ఈ మధ్యన కొంచెం ఫుడ్ వైజ్ కూడా కొన్ని మార్పులు అయితే చేసుకున్నాను. కంపల్సరీగా 1.5 లీటర్ నుంచి 1 to 1.5 లీటర్ మధ్యలో వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను.
కొన్నే పోస్తున్నాను. ఊరికే పక్షులు తొట్టెలో నీళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చేసి చాలా గలీజ్ చేసేస్తున్నాయి ఆ ఫ్లోర్ అంతా. అది మళ్ళీ ఆదివారం నాడు నేనే కడగాలి. చాలా చిరాగ్గా కనిపిస్తుంది. అదొక్కటే కాకుండా తలుపుల మీద కూడా కూర్చుని ఊరికే కాకిరెట్టలు వేసేస్తున్నాయి అన్నమాట. ఎందుకో నాకు ఒకలాంటి ఫోబియా లాగా వచ్చేసిందనమాట. ఈ పీజియన్స్ వల్ల మనుషులు చచ్చిపోతారు, ఈ పీజియన్స్ గాలి పీల్చకూడదు, పీజియన్స్ రెట్టలు గాలి పీల్చకూడదు, అవి తొక్కకూడదు, ఇలాంటి ఫీలింగ్ ఎక్కువైపోయింది నాకు. మీనా గారి హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయిందనమాట. ఆ న్యూస్లో అంతా వాళ్ళ హస్బెండ్ దీనివల్లే చనిపోయారు అని చెప్పి. అదేంటో తెలియదు కానీ ఈ పర్టికులర్ ఇంటి దగ్గర అయితే ఫస్ట్ నుంచి కూడా చాలా పీజియన్స్ ఉంటాయి. చాలా చిరాకు చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి మ్యాక్సిమం అందరి ఇంట్లోనూ, ఈ అపార్ట్మెంటే కాదు, నేను చాలా అపార్ట్మెంట్స్లో చూశాను. మ్యాక్సిమం అందరి అపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళ గ్రిల్స్ బయట గేట్ కాదు, గ్రిల్స్ ఉంటాయి కదండి బాల్కనీలో, ఆ గ్రిల్స్కి మెస్లు వేయించుకుని ఉన్నారనమాట. అంత గలీజ్ చేస్తాయి. కానీ క్రీపర్స్ లాంటి మొక్కల్ని పెంచుకోవాలి అని అంటే ఆ మెస్ చాలా ఇబ్బంది పెడుతుంది. అది నేను ఫేస్ చేశాను. ఎందుకంటే మాకు మనీ ప్లాంట్ ఉండేది బాగా, అది కట్ చేసేసాను నేను. అటు సైడ్కి వెళ్ళిపోయిందనమాట, బయటికి వెళ్ళిపోయి కింద వరకు పాకింది. అది నాకే ఇంకా వాసన వస్తుంది, మేబీ ఆ చెట్టు వల్లేనేమో అని చెప్పి మొత్తం ఆ క్రీపర్ అంతా కట్ చేసేసాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆ చిన్న చిన్న మెస్లో నుంచి ఆ మనీ ప్లాంట్ కాడలన్నీ వెళ్ళిపోయి హ్యాంగింగ్ బాగా అవుతూనే ఉంది. ఎప్పుడన్నా అది తీయాల్సి వచ్చింది అని అంటే ఆ మెస్ కూడా కట్ చేసేయాల్సి వస్తుందేమో అని అదొక రీజన్తో మొత్తం అంతా తీసేసాను అనమాట. కానీ ఆ పర్టికులర్ వాసన దానికోసం కాదండి వచ్చేది. కొంచెం మా ఇంటి పక్కన ఆ కాకరెట్లన్నీ ఎక్కువ అయిపోయి ఆ స్మెల్ వచ్చేదన్నమాట. ఇప్పుడైతే అంత రావట్లేదులేండి. కాకపోతే అప్పుడప్పుడు ఇప్పుడు కూడా వస్తుంది. మనం నీట్నెస్గా ఉండేదాన్ని బట్టి ఉంటుంది కదండి. అది నా ఒపీనియన్ మట్టికి. నేను చెప్పాను కదా ఇందాక, పొయ్యి మీద వేసేసి చల్లారుతుంది అని చెప్పి ఇది పొయ్యి మీద అలా పెట్టేసి నేను స్నానం చేసి వచ్చేసాను అనమాట. మనం ఇంకా లేట్ చేస్తే మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది కదా, అది కూడా ఒక రీజన్. అన్నీ కూడా ఇలాగా ఇంట్లోనే చేసుకుందాము అని అయితే డిసైడ్ అయ్యాను నేను. ఏది బయట తినకూడదు అని చెప్పి. కాకపోతే మేము లాస్ట్ సాటర్డే ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఏంటో తెలియదండి, సాటర్డే రోజు నాకు పొద్దున్నే వండాలంటే కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. సండే కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రాదు వండాలని. కాకపోతే ఈ మధ్యన వండుతున్నాను. చికెన్ అలాంటివి వండను కానీ వెజ్ వండుతున్నాను అనమాట. ఇంకా పచ్చడి అయితే చేసేసాను. చాలామంది అడుగుతారు తాలింపు పెట్టలేదా అని చెప్పి. ఏంటో నాకు తాలింపు పెట్టినా పెట్టకపోయినా నాకు టేస్ట్ వైజ్ అలాగే ఉంటుంది రోటి పచ్చడి అని అంటే. ఇదేమి మనము వేరే వాళ్ళకి సర్వ్ చేసేది కాదు కదా, మనమే ఇంట్లో తినేది కాబట్టి నేనైతే తాలింపు కూడా పెట్టను. ఇంక ఇది బాక్స్లో పెట్టేసి మంచినీళ్ళు అయితే పడుతున్నాను. ఏంటో ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన మంచినీళ్ళు తాగితే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ప్లస్ ఇది కూడా ఒక ఫోబియా లాగా అనమాట. మన ఇంట్లో నీళ్ళు, ఆ టేస్ట్, ఇదంతా కూడా. ఈ ఫిల్టర్ ఆల్మోస్ట్ నేను భారతీ ఎక్సా 2013 అలా కొన్నట్టున్నా. 2013 కాదు, సారీ, మేము ఇంటికి వచ్చింది 2016 కదా, 2017లోనో ఇప్పుడు మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాం అనమాట, యురేకా ఫోర్బ్స్ వాళ్ళది. సో నీళ్ళైతే పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఇంకా లంచ్ బ్యాగ్ పెట్టుకోవాలి, జుట్టు దూకోవాలి, రెడీ అవ్వాలి. వింటర్ అయినా సమ్మర్ అయినా నా స్కిన్ అయితే డ్రైగానే ఉంటుంది ఎప్పుడు కూడా. కంపల్సరిగా నేను క్రీమ్ రాసుకుంటానండి. రాసుకోకపోతే చాలా గలీజ్గా కనిపిస్తుంది అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తానే.